Unfortunately, company has decided to lay you off, Subbu. I tried my level best. What can I say? All the best, Subbu. తప్పులు దొర్లిన రాతను చెరపలేనప్పుడు చేయగలిగింది ఆ కాగితాన్ని చింపేయడమేగా. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. The number you are calling is currently not reachable. Please try again after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. కుమార్ గారు చెప్పండి. ఏం చెప్పాలండి? పేమెంట్ ఏది? మీ సాలరీ 2 months నుంచి క్రెడిట్ కావడంలే. ఎందుకు? కుమార్ గారు అదే, అసలు మీకు జాబ్ ఉందా లేదా? కుమార్ గారు అదే కొంచెం ప్రాబ్లమ్స్ ఎవరు కావాలండి? డబ్బులు వాడుకున్నప్పుడు కట్టాలన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. సార్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. సార్ 10 ప్లీజ్ నిమిషాల్లో ప్లీజ్ మా సార్. పోరగాళ్ళు మీ ఇంట్లో ఉంటారు. మీరు పేమెంట్ ఇస్తేనే గాళ్ళు కదులుతారు. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, అండర్స్టాండ్ సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. ప్లీజ్ మా ప్లీజ్ జాబ్ పోతుంది. ప్లీజ్. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. The number you are calling is currently not reachable. Please try again after some time. హలో, అమ్మా చెప్పు. ఏరా ఎలా ఉన్నావు? చెప్పు. ఏంటి 2 వారాల నుండి ఫోన్ లేదు? నాన్నగారు అడుగుతున్నారు. కొంచెం బిజీగా ఉన్నాలే, చెప్పు. సరేలే, విషయం ఏంటంటే చెల్లికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి నీ జాబే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, బెంగళూరులో. నేనెందుకండి అంత దూరం అన్నాను, కానీ మీ నాన్నగారికి సంబంధం చాలా నచ్చేసింది. దాంతో ఏం పర్వాలేదులే, కంగారు పడుకో అన్నారు. నీతో ఒక విషయం మాట్లాడాలరా. వాళ్ళు 5 లక్షలు అడిగారురా. మీ నాన్నగారు ఒప్పేసుకున్నారు. పైగా పెళ్లి ఖర్చులు పెట్టుబడులు అదనం. నాన్నగారికి ఒక 3 లక్షలు తక్కువ పడుతున్నట్టుగా ఉందిరా. నాన్నగారికి నువ్వు చేదోడుగా ఉంటే ఆయనకు వేరే చేతుల వైపు చూడవలసిన అవసరం ఉండదని ఆయనకు తెలియకుండా అడుగుతున్నానురా. హాయ్ సుబ్బు. హాయ్ పప్పు. హాయ్ సుబ్బు. హాయ్ పప్పు. హాయ్ సుబ్బు. ఏంటి ఇప్పుడు ఫోన్? ఏ చేయకూడదా? నా సుబ్బుకి నేను ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తా. అంటే మీ పేరెంట్స్ ఉంటారంటావు కదా, ఇప్పుడు లేరా? ఏ లేరంటే వచ్చేద్దామనా? అయ్యగారు మహా స్పీడు. అలా కాదులే, చెప్పు చెప్పు. సుబ్బు, ఏంటి? ఒక 30,000 కావాలి. 30,000? ఏ కష్టమా? సారీ అయితే. అంటే కష్టమని కాదులే, ఎందుకంటే సడన్గా అంత అమౌంట్ చెప్తే కానీ అది కాదులే. సరే, ఎప్పట్లో కావాలి? ఒక 2 days. 2 days కాదులే, ఒక 1 weekలో ఇస్తా. 1 week కాదు సుబ్బు, 3 daysలో కావాలి. కష్టమా? సారీ అయితే నీకు ట్రబుల్ ఇచ్చినందుకు. కాదు,
అయిపోతుందిలే, నేను చూస్తా. ఓకే. థ్యాంక్ యూ సుబ్బు. ఐ లవ్ యూ పప్పు. హాయ్ సుబ్బు. మార్నింగ్ రాలేదేంటి? ఓ యా, అది నాకు సడన్గా సివియర్ ఫీవర్ అండ్ హెడేక్ వచ్చింది సుబ్బు, అందుకే రాలేకపోయాను. అదే విషయం ఫోన్ చేసి చెప్పొచ్చుగా, కనీసం SMS చేయొచ్చుగా. రోజంతా నీకోసం వెయిట్ చేశాను అక్కడ. సివియర్ హెడేక్ సుబ్బు, అసలు ఏమీ స్ట్రైక్ అవ్వలేదు. సారీ సుబ్బు. మనకి ఇలా డిస్టర్బెన్స్ అవుతుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ఎవరిది పక్కన? ఎవరు 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 లేరే. నాకు వినిపించింది. ఎవరు? నాకు వినపడింది. ఎవరు? ఎవరు ఎవరు ఇక్కడ ఎవరూ లేరు. నిజం సుబ్బు, ఇక్కడ ఎవరూ లేరు. అయినా నేను సిగ్గా ఉన్నానంటే కనీసం ఎలా ఉన్నా అని కూడా అడగలేదు, పైగా అనుమానిస్తున్నా. హాయ్. What a beautiful view is this, man. ట్యాంక్ బండ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఐ లైక్ ట్యాంక్ బండ్. నాకు ఇక్కడేదో జీవిత పాఠం బోధిస్తున్నట్టుగా ఉంటుంది. విశాలమైన లోతైన సరస్సు, మానవ జీవితంలాగా. చుట్టూతా రణగుణధ్వనంతో ట్రాఫిక్, మన జీవితాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యల్లాగా. మధ్యలో నిటారుగా స్థిరంగా ఉన్న బుద్ధ విగ్రహం. ఎన్ని సమస్యలున్నా మన జీవితంలో మనం బ్యాలెన్స్ కోల్పోకూడదని చెప్తున్నట్లుగా. అందుకే ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి ఇన్స్పిరేషన్ పొందుతుంటాను. బై ద వే, నీకు ట్యాంక్ బండ్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ట్యాంక్ అంటే చెరువు, బండ అంటే కట్ట, చెరువు కట్ట అంటే ట్యాంక్ బండ్. That's a good one, man. I like it. Come on, I will tell you. Don't worry, man. Come with me. Come on, come with me. Come on. You know what it is? Pattern. This is pattern. 1971 ఇండో-పాకిస్తాన్ వార్లో అమెరికా పాకిస్తాన్కి సహాయం చేస్తే రష్యా మనకు సహాయం చేసింది. ఆ సమయంలో ప్రపంచం అంతా పాకిస్తాన్ ప్యాటర్న్స్ ముందు భారత్ నిలబడటం అసాధ్యమని భావించారు. వాళ్ళు ఊహించినట్లుగానే పాకిస్తాన్ మొదటి 10 రోజులు వీర విహారం చేసింది. పంజాబ్ జమ్మూలోని షక్రాగర్ సెక్టార్లో 10 పాకిస్తానీ ట్యాంక్స్ భారత్లోకి ప్రవేశించి భారత్ ఆర్మీ క్యాంపుని తుత్తునీలు చేశాయి. ఒక్కడే మిగిలాడు, లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్. తన దగ్గర మిగిలిన ఒకే ఒక్క ఆఖరి ట్యాంక్ ని తీసుకుని మందు పాత్రల్ని కూడా లెక్క చేయకుండా పాకిస్తానీ ప్యాటర్న్స్ మీదకి లఘించి 10 పాకిస్తానీ ట్యాంక్స్ ని బద్దలు కొట్టి తాను అమరుడయ్యాడు. ఇది ఆ 10లో ఒకటి. దిస్ ఈజ్ అమెరికన్ మేడ్, పాకిస్తాన్ ఓన్ అండ్ ఇండియన్ క్యాప్చర్డ్ ప్యాట్రన్ ట్యాంక్. నేను ఎప్పుడైనా బాధల్లో ఉంటే ఇక్కడికి వస్తాను, దీన్ని చూస్తాను, చూసి ఇన్స్పిరేషన్ పొందుతాను. నువ్వు బాధల్లో ఉంటే నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి కూర్చో, పోరాడు. అంతేగాని పిరికి వాళ్ళ పారిపోకు, పోరాడుతూనే ఉండు. నీ పట్టుదల చూసి ప్రాబ్లమ్స్ అన్నీ పారిపోతాయి. ట్యాంక్ బండ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఆఫ్ సూసైడ్. ట్యాంక్ బండ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ విక్టరీ. ఇట్స్ అన్ ఇండియన్ సోల్జర్స్ విక్టరీ. ఓకే దెన్, cheer up, buddy. Okay, bye.
హలో. కుమార్ అండి, ఏఎన్బి బ్యాంక్. పేమెంట్ ఏమైంది? ఇంకెంత టైం కావాలి సార్? ఏం మాట్లాడుతున్నావు? ఎంత టైం అయినా పడుతుంది. అరే పంపిస్తావా నీ కుర్రోళ్ళని? అరే చెప్పేది వినండి సార్. నో నో, దిస్ ఈస్ నాట్ ద వే టు డీల్ విత్ ద థింగ్స్. అండర్స్టూడ్? ఓకే సార్. ఎవరిని పంపుతావో పంపు. మహారాజ్ ఎందుకు అవుతున్నారు సార్? నువ్వు ఎవరిని పంపుతావో పంపు. సీరియస్ అవుతున్నారు దిమాగ్ ఖరాబ్ చేస్తావు. చూడండి సార్, దీనికి ఈఎంఐ ఫెసిలిటీ ఉందని చెప్పడానికి ఫోన్ చేసిన. మీరు జరా కూల్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఓకే సార్. అమ్మా, నీతో మాట్లాడాలమ్మా. నాన్నగారిని ఒక్క 3 నెలల టైం ఇవ్వమనమ్మా. అన్నీ సర్దుకుపోతాయమ్మా. జస్ట్ 3 మంత్స్. చెల్లి పెళ్లి జరుగుతుంది. అందరం సంతోషంగా ఉంటామమ్మా. అందరం చాలా సంతోషంగా ఉంటామమ్మా. రాతలో కొన్ని తప్పులు దొర్లినా ఏం పర్వాలేదు. మిగతా కాగితాన్నంతా అందమైన రాతతో నింపటానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది.